Good afternoon to one and all. Today we are discussing about working with polynomials. You have already studied how to find the zeros of a linear polynomial. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లీనియర్ పాలినామిల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ k is a zero of p of x is equal to 2x plus 5, then p of k is equal to 0, use 2k plus 5 is equal to 0, k is equal to -5. మళ్ళీ ఒకసారి చూడండి, మనం లీనియర్ పాలినామిల్కి జీరో ఎలా కనుక్కుంటాం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2x plus 5 ఇచ్చారు. 2x plus 5కి మనము ఏది జీరో అవుతుందో కనుక్కోవాలి. ఇవన్నీ 9th క్లాస్లో వచ్చాయన్న. ఏది జీరో అవుతుందో కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే 2x p of x is equal to 0 అనుకుంటాం ఫస్ట్. లెట్ p of x is equal to 0. Therefore 2x plus 5 is equal to 0. 2x plus 5 is equal to 0 అనుకోండి. 5ని ట్రాన్స్ఫర్ చేద్దాం. ప్లస్ 5 కాస్త ఏమవుద్ది -5. సో అప్పుడు 2k ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది చెప్పండి. 2k ఈజ్ ఈక్వల్ టు -5 వస్తుంది. ఇఫ్ 2ని ఇటు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ 2ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, k ఈజ్ ఈక్వల్ టు -5/2. ఓకేనా, k ఈజ్ ఈక్వల్ టు ఎంత -5/2 వస్తుంది. సో ఇది జీరో ఫైండ్ అవుట్ చేయడం. లీనియర్ పాలినామిల్కి కానీ క్వాడ్రాటిక్ పాలినామిల్కి కానీ జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే లెట్ p of x ఈజ్ ఈక్వల్ 0, ఇచ్చిన పాలినామిల్ ఈక్వల్ టు 0 చేస్తాం. 0 చేసిన తర్వాత మనకు తెలిసిన మెథడ్ యూజ్ చేస్తాం. ఇన్ జనరల్, ఇఫ్ k ఈజ్ ఏ జీరో ఆఫ్ p of x ax plus b, ఇది లీనియర్ పాలినామిల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామిల్ ఏంటి, p of x ఈజ్ ఈక్వల్ టు ax plus b, a నాట్ ఈక్వల్ టు 0. అది కండిషన్. ఎందుకంటే a ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, అది కాన్స్టెంట్ పాలినామిల్ అవుతుంది. అందుకని a నాట్ ఈక్వల్ 0 కండిషన్. p of k, ఈ p of kని ఏమనుకోవాలి మనము, 0 అనుకోవాలి. అంతే కదా. p of k ఏమనుకోవాలి, 0. k ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, -b/a. ఏం లేదు, ఇక్కడ ఈ bని ఈ ట్రాన్స్ఫర్ చేస్తాం. ak ఈజ్ ఈక్వల్ టు -b. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు -b/a. అప్పుడు k వాల్యూ ఎంత, -b/a. Therefore k ఈజ్ ఈక్వల్ టు -b/a or the zero of the polynomial ax plus b is -b/a. కాబట్టి దీనికి జీరో ఆఫ్ ద పాలినామిల్ ఎంత, -b/a. ఫర్ ఎగ్జాంపుల్ 4x -5 ఉందనుకుందాం. 4x - 5కి జీరో ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం, 4x - 5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, 0 రాసుకుంటాం. ఓకేనా. 4x - 5 ఈజ్ ఈక్వల్ 0. ఈ 5ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి మీరే, x ఈజ్ ఈక్వల్ టు 5 బై ఇక్కడ ఏం రాసుకుంటాము, 4. x ఈజ్ ఈక్వల్ టు 5/4. ఇది జీరో ఫైండ్ అవుట్ చేయడం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, thus the zero of a linear polynomial is related to its coefficient. Thus zero of a linear polynomial is related to its coefficients. ఇక్కడ ఈ లీనియర్ పాలినామిల్ యొక్క జీరో అనేది దేనికి రిలేట్ అయి ఉంటుంది, కోఎఫిషియన్స్కి రిలేట్ అయి ఉంటుంది. ఎలా రిలేట్ అయి ఉంటుంది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము ఇదేమో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, 2. అంతే కదా. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, 2. కాన్స్టెంట్ ఎంత, 5. ఇప్పుడు జీరో ఏమొచ్చింది, మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో జీరో ఈజ్ రిలేటెడ్ టు కోఎఫిషియంట్స్. సరే, ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడాలి. ఇఫ్ k ఈజ్ ఏ జీరో ఆఫ్ ఏ పాలినామియల్, కేని జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు k ప్లస్ p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, 0. k ఈజ్ ఈక్వల్ టు -5/2. దీన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఈ కేని, రైట్.
ఇక్కడ చూడండి, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఈ జీరో ఆఫ్ ఏ పాలినామియల్కి జామెట్రికల్ మీనింగ్ ఎలా? అసలు జామెట్రికల్ మీనింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే, ఒక లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ గీసామనుకుందాం. ఈ లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ గీస్తే ఆ లీనియర్ పాలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే ఆ లీనియర్ పాలినామియల్కి జీరో అంటాం. దీన్ని గ్రాఫికల్గా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, యూ నో దట్ ఏ రియల్ నెంబర్ k is a zero of a polynomial p of x if p of k is equal to 0. Let us see the graphical representation of a linear quadratic polynomial and the geometrical meaning of their zeros. ఇక్కడ p of x, ఇప్పుడు k అనేది జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అనుకుందాం. అంటే మనము ఎక్స్ను చూడాలి ఏం రాయాలి, k రాస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి, జీరో రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చెక్ చేస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. ఈ లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ ఎలా గీస్తాం చూద్దాం. కన్సిడర్ ఫస్ట్ ఏ లీనియర్ పాలినామియల్ ax ప్లస్ బి. ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం. ఏం తీసుకోవాలి? ax ప్లస్ బి అనే లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం. a నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్ అప్లై చేసాం. యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్లాస్ 9th దట్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ బి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇవి మనము లీనియర్ ఈక్వేషన్స్లో చూసాం. y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ బి అనేది ఏమొస్తుంది? స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్, ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్టింగ్ ద y యాక్సిస్ ఎట్ 0, 3 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, -1, 2, 7. దీనికంటే ముందు మనం ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3, y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3కి గ్రాఫ్ గీస్తాం. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3కి గ్రాఫ్ గీద్దాం. ఈ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3కి గ్రాఫ్ గీయాలంటే మామూలుగా అయితే p ఆఫ్ x, దీన్ని p ఆఫ్ x అనుకుంటాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు p ఆఫ్ xని ఏమనుకుంటామంటే y అనుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ x తీసుకుంటాం, ఇక్కడేమో y, ఇక్కడ x, y. ఇవన్నీ 9th క్లాస్లో చేసాం. x ప్లేస్లో ఫస్ట్ ఇక్కడ -2 రాద్దాం. మామూలుగా ఈ ప్రాబ్లం ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. y ఈజ్ ఈక్వల్ టు 2x. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ x ప్లేస్లో ఏం రాస్తామంటే -2 రాద్దాం. x ప్లేస్లో -2 రాద్దాం. x ప్లేస్లో -2 రాసాము. అప్పుడు x ప్లేస్లో -2 రాస్తే 2 2s ఎంత? 2 ఇంటూ -2 అంతే కదా. x ప్లేస్లో -2 రాసినప్పుడు 2 ఇంటూ -2. ఓకే, 2 ఇంటూ -2 అంటే ఎంత? -4. -4 ప్లస్ 3 అంతా -1. ఇది డైరెక్ట్ ఆన్సర్ రాశారు. ఇక్కడ ఏం లేదు, x ప్లేస్లో -2 రాసాము. x ప్లేస్లో -2 రాసినప్పుడు 2 ఇంటూ -2 అంతే, సింపుల్. 2 ఇంటూ -2, 2 2s ఎంత? 2 ఇంటూ -2 -4. ఇంతవరకు -4. పక్కనేముంది? +3 ఉంది. -4 + 3. -4 + 3 అంటే ఆన్సర్ ఎంత? -1. కాబట్టి y వాల్యూ ఎంత వచ్చింది మనకి? -4 + 3 అంటే ఆన్సర్ ఎంత? -1. కాబట్టి ఈ y వాల్యూ ఎంత? y ఈజ్ ఈక్వల్ టు ఈ y వాల్యూ -1. ఒక్క ప్రాబ్లం అర్థమైతే మిగిలిన వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే x ప్లేస్లో 0 రాద్దాం. x ప్లేస్లో ఏం రాసాము? 0. x ప్లేస్లో 0 రాద్దాం. x ప్లేస్లో 0 రాద్దాం. ఇప్పుడు x ప్లేస్లో 0 రాసాము. x ప్లేస్లో 0 రాసాము అనుకోండి. ఇక్కడ x ప్లేస్లో 0 రాద్దాం. x ప్లేస్లో 0 రాద్దాం. 2x ప్లస్ 3, y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఈ 2x ప్లస్ 3లో x ప్లేస్లో 0 రాసాము. x ప్లేస్లో 0 రాసి ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది? 2 ఇంటూ 0. 2 ఇంటూ 0 అంటే ఎంత? 0. ఇక్కడ y, సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3. సో 0, 3 ఏవైనా. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో -2, y ప్లేస్లో -1. -2, -1. x ప్లేస్లో 0, y ప్లేస్లో 3. 0, 3. నెక్స్ట్ x ప్లేస్లో నేను 2 తీసుకుంటున్నాను. x ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకో. x ప్లేస్లో 2 2 2 4 4 + 3 ఎంత? 7.
2,7 ఈ వాల్యూస్ రాసుకోవడం మనకు రావాలి. ఓకే, ఇప్పుడు ఇవి కోఆర్డినేట్స్ 2 -2, -1, 0, 3, 2, 7. రైట్. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ మీద మనం ఇచ్చిన కోఆర్డినేట్స్ని ఐడెంటిఫై చేద్దాం. రైట్, జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు ఫ్రమ్ ద గ్రాఫ్ యూ కెన్ సీ దట్ ద గ్రాఫ్ y is equal to 2x plus 3 intersect the x-axis between x is equal to -1 and -2. మనకి ఇందాక ఆర్డర్ పేర్స్ వచ్చాయి, వీటిని ఆర్డర్డ్ పేర్స్ అంటాం. ఫస్ట్ మనకి ఎక్స్ ప్లేస్లో -2 తీసుకుంటే ఏమొచ్చింది, -1. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఓకే, ఇదేమో వై యాక్సిస్. గ్రాఫ్లో ఇదేమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇదేమో నెగటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇదేమో నెగటివ్ వై యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ 0x డాష్, ఇది 0y డాష్. ఓకే, ఇప్పుడు ఇలా నెంబర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత -2, -1, ఎక్స్ వాల్యూ ఏమో -2, వై వాల్యూ ఏమో -1. ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ -1. ఎక్స్ వాల్యూ -2, ఇది -2, వై వాల్యూ -1. -2, -1 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇది పాయింట్. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకేంటి, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది 0, 3 టేబుల్లో వచ్చిన పాయింట్. ఎక్స్ ఏమో 0, వై ఏమో 3. ఎక్స్ 0 అంటే ఇక్కడ, వై 3 అంటే ఇక్కడ, 0, 3 అంటే ఈ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి 2, 7. 2 అనేది ఏ కోఆర్డినేట్, ఎక్స్ కోఆర్డినేట్, x2, ఇదేమో x2, తర్వాత ఎక్స్ వాల్యూ 2, ఇలా తీసుకెళ్దాం. తర్వాత ఎక్స్ వాల్యూ 2. ఓకే, వై వాల్యూ ఎంత, వై వాల్యూ 7, ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 7. కాబట్టి 2, 7 అనేది ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసాం. ఏ పాయింట్స్ని, ఈ పాయింట్ని ఏ అనుకుందాం, -2, -1 దిస్ ఈజ్ ఏ, తర్వాత దిస్ ఈజ్ బి. ఈ పాయింట్ని ఏమనుకుందాం అంటే బి అనుకుందాం, ఈ పాయింట్ని ఏమనుకుందాం సి అనుకుందాం. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసాం, ఏబిసిని జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే మనకేమొస్తుంది, స్ట్రైట్ లైన్. ఓకే, ఇప్పుడు మనం చెప్పాల్సిన ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్, ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఈజ్ స్ట్రైట్ లైన్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఇందాక ఏం చెప్పాము, అసలు ఈ జీరోస్కి ఈ గ్రాఫ్కి రిలేషన్ ఏంటి, అది మనకు ఒక డౌట్ రావచ్చు. ఇందాక జీరోస్ అని చెప్పాము, ఇక్కడేమో గ్రాఫ్ గీసాము, ఈ గ్రాఫ్ ద్వారా జీరోస్ ఎలా వస్తాయి. ఈ లీనియర్ పాలినామియల్ y ఈజ్ ఈక్వల్ 2x + 3 అని ఈ లీనియర్ పాలినామియల్కి జీరోస్ ఎలా వస్తాయి. మామూలుగా జీరో ఏం రావాలి మనకి, 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు +3 తీసుకెళ్తే -3, x ఈజ్ ఈక్వల్ టు -3/2. అంటే ఈ పాలినామియల్కి జీరో ఏం రావాలి మనకి, -3/2 రావాలి. అది గ్రాఫ్ ద్వారా వస్తుందో రాదో చెక్ చేద్దాం, అంతే కదా. ఎలా చెక్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ గ్రాఫ్, ఈ స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 అనే స్ట్రైట్ లైన్, ఇది y ఈజ్ ఈక్వల్ టు 2x + 3, ఇది గ్రాఫ్. ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో, ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అయితే కట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ విచ్ పాయింట్, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఈ గ్రాఫ్ అనేది వై యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ మనం ఏమంటామంటే ఆ పాలినామియల్కి జీరో అంటాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది ఈ పాయింట్ని ఎక్కడ, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేసింది, ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర కట్ చేసింది. ఈ పాయింట్ అంటే ఇది -1, ఓకే, కాబట్టి ఇది -2, అంటే మిడిల్లో ఎంత, -1.5, -1.5, ఇది -1.5. -1.5ని
మనము మామూలుగా ఫ్రాక్షన్కి ఎలా రాస్తాం, రేషనల్ ఫామ్ ఏంటి, ఇది డెసిమల్ ఫామ్. ఫ్రాక్షన్ ఫామ్ ఏం రాస్తాం, 1.5ని -3/2 రాసుకుంటాం, -3/2. ఓకే, ఎక్కడ కట్ చేసింది, ఎక్స్ యాక్సిస్ మీద కట్ చేసింది. ఎక్స్ యాక్సిస్ మీద కట్ చేసిందంటే వై కోఆర్డినేట్ ఎంత, 0. therefore -3/2, 0. The graph intersects the x-axis at the point -3/2, 0. Therefore the 0 of the given polynomial is -3/2. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఓకేనా, ఇంతవరకు క్లారిటీ వచ్చింది మీకు. తర్వాత ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే 0 అంటాం. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ -3/2, 0. -3/2, 0 దగ్గర కట్ చేసింది. అయితే ఆ పాయింట్, ఆ జీరోస్ ఏంటి, ఆ జీరో ఏంటి, ఆ పాలినామిల్కి -3/2. ఓకే, అదే ఇంకొకటి కూడా అడగవచ్చు. ఈ గ్రాఫ్ అనేది వై యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే, వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, 0,3 దగ్గర కట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, 0,3. ఓకే, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది డ్రా ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x + 5. y ఈజ్ ఈక్వల్ టు 2x + 5కి ఇలా టేబుల్ తీసుకుంటాం. మనం చూద్దాం, y ఈజ్ ఈక్వల్ టు 2x + 5కి ఇక్కడ ఏం రాసుకుంటాం, మనము x కోఆర్డినేట్ రాసుకుంటాం. ఓకే, ఇక్కడ y కోఆర్డినేట్ రాసుకుంటాం. y ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 2x + 5. ఇక్కడ x ప్లేస్లో ఏదో ఒక వాల్యూ -2 తీసుకుందాం. x ప్లేస్లో -2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 × -2 అంటే ఎంత, -4. -4 + 5 అంటే ఎంత, 1. -2, 1. ఓకే, తర్వాత ఇంకో పాయింట్ తీసుకుందాం, 0 తీసుకుందాం. x ప్లేస్లో 0 తీసుకున్నాను నేను. x ప్లేస్లో 0 తీసుకుంటే అంటే x ప్లేస్లో 0 అంటే 2 × 0 ఎంత, 0. మరి y వాల్యూ ఎంత వస్తుంది, 5. y వాల్యూ 5. కాబట్టి ఇక్కడ కింద పాయింట్స్ రాసుకుంటాం. ఏం రాసుకుంటాము, -2, -2, 1 ఒక పాయింట్, ఇది ఒక ఆర్డర్ పేరు, ఇది ఒక పాయింట్ రాసుకుంటాం. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, 0,5. 0,5 అనేది ఇంకో పాయింట్ రాసుకుంటాం. అవసరం అనుకుంటే ఇంకో పాయింట్ కూడా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1 తీసుకున్నాం. 1 x ప్లేస్లో 1, 2 1s ఎంత, 2. 2 + 5 ఎంత, 7. కాబట్టి ఇంకో పాయింట్ కూడా ఏమొస్తుంది, 1,7. వీటికి పాయింట్స్, వీటికి గ్రాఫ్ గీస్తాం. ఓకేనా, గ్రాఫ్ గీస్తే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే 0 ఆఫ్ ద గివెన్ పాలినామిల్. అయితే గ్రాఫ్ మాత్రము నీట్గా గీయాలి, గ్రాఫ్ పేపర్లో గీయాలి. టేబుల్ గ్రాఫ్ పేపర్ వెనక వైపు మాత్రమే గీయాలి. ఓకే, అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే y ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ ద x కోఆర్డినేట్స్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆల్సో 0 ఆఫ్ ద పాలినామియల్. అయితే ఆ గ్రాఫ్ గీస్తాం. ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుందో చూస్తాం. అవి కట్ చేసిన తర్వాత ఆ x కోఆర్డినేట్స్ అనేవి ఆ పాలినామియల్కి జీరోస్ అవుతాయో కాదో చెక్ చేస్తాం. ఖచ్చితంగా జీరోస్ అవుతాయి. రైట్, ఇప్పుడు ఇక్కడ కన్క్లూజన్. ఇన్ జనరల్ ఫర్ ఏ లీనియర్ పాలినామియల్, ax + b a0 = 0, ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ax + b ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మనం ఆల్రెడీ గీసాము, y ఈజ్ ఈక్వల్ టు 2x + 3కి గ్రాఫ్ గీసాము. ఏమొచ్చింది మనకి, స్ట్రైట్ లైన్ వచ్చింది. సో ఇది లీనియర్ పాలినామియల్. y ఈజ్ ఈక్వల్ టు ax + b అనేది లీనియర్ పాలినామియల్. ఆ లీనియర్ పాలినామియల్, ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ and the graph intersect the x-axis at which the point -b/a, 0. ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, -b/a, 0 అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. కాబట్టి 0 ఏంటి, ఆ పాలినామియల్కి -b/a. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ లీనియర్ పాలినామియల్ ఆల్రెడీ 2 మార్క్స్కి అడిగారు ఫైనల్ ఎగ్జామినేషన్లో, చాలా ఇంపార్టెంట్. మనకి x ప్లేస్లో
అక్కడ ఈ టేబుల్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది మనకి. ఆ టేబుల్ ప్రకారం వాల్యూస్ చూసుకుంటే మనకు ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 2x-5. ఇక్కడ ఏం తీసుకుంటాం ఎక్స్, ఇక్కడ వై. ఒక 2 కోఆర్డినేట్స్ 3 కోఆర్డినేట్స్ తీసుకుంటాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ గీస్తాం. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుంది ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటాం. తర్వాత ఇక్కడ వై యాక్సిస్ అనుకుంటాం. ఏ పాయింట్ దగ్గర అయితే కట్ చేస్తుందో ఆ పాయింట్ని ఆ జీరో ఆఫ్ ద పాలినామిల్ అంటాం. ఇక్కడ చూడండి ఇది ఒకటి డిఫరెంట్ ప్రాబ్లం. ఇది ఎగ్జామినేషన్కి అడిగారు, ఫైనల్ ఎగ్జామ్కి ఒకసారి అడిగారు. y ఈజ్ ఈక్వల్ టు 2x, y ఈజ్ ఈక్వల్ టు 2x. గ్రాఫ్ గీయాలనుకుని ఇదే మోడల్. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటాం మనం ఎక్స్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాం వై తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటాం, ఫస్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లేస్లో 1, 2 1s ఎంత 2, అంటే వై వాల్యూ ఎంత 2. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుందాం, వై కూడా ఏమొస్తుంది, ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే వై ఏమొస్తుంది 0, ఎందుకంటే 2 × 0 0 కదా. ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుందాం, 2 2s ఎంత 4, ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుంటే వై వాల్యూ ఎంత 2 2s ఎంత 4, ఇది 4. ఓకేనా. గ్రాఫ్ గీస్తే ఎక్కడి నుంచి వెళ్తుంది, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సరే, దీనికి కొంచెం గ్రాఫ్ గీద్దాం. 1, 2, 0, 1, 2, ఇది 1, 2, ఎక్స్ వాల్యూ ఏమో 1, వై వాల్యూ ఏమో 2, 1, 2 అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. తర్వాత 0, 0 అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. తర్వాత 2, 4, ఎక్స్ వాల్యూ ఏమో 2, ఓకే, వై వాల్యూ ఏమో 4, ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 4, 2, 4, ఎక్స్ వాల్యూ 2, ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ ఎంత 4, 2, 4, ఇదే కదా పాయింట్ ఇక్కడ. సో గ్రాఫ్ గీసామనుకోండి, ఈ గ్రాఫ్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది మనకి, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఇలా ఆరిజిన్ నుంచి ఈ గ్రాఫ్ అనేది పాస్ అవుతుంది, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది ఈ గ్రాఫ్ అనేది. ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఇలా పాస్ అవుతుంది. రైట్. నెక్స్ట్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్కి గ్రాఫ్ ఎలా గీస్తాం. సరే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వాడ్రాటిక్ పాలినామిల్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గీయాలంటే జనరల్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉంది. జనరల్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ ఏంటి, ax² + bx, ax², ఓకే, ax² + bx + c. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్. ఇప్పుడు చూడండి, p(x) = x² - 3x - 4. దీనికి గ్రాఫ్ గీయాలనుకోండి, y = x² - 3x - 4. గ్రాఫ్ ఎలా గీస్తాం, యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ప్రాబ్లం లాగే, ప్రీవియస్ ప్రాబ్లం లాగే గీస్తాం. కొంచెం ఇంపార్టెంట్ అన్న, ఈ ప్రాబ్లం లేకుండా మనకి 5 మార్క్స్కి అసలు పేపర్ ఉండదు. ఎస్ఏకి మాత్రం గ్యారంటీ. క్వాడ్రాటిక్ పాలినామిల్ ఎస్ఏకి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడేమో ఎక్స్ తీసుకుంటాం, ఇక్కడేమో వై తీసుకుంటాం. ఇచ్చిన పాలినామిల్ ఏంటి, x² - 3x - 4. జాగ్రత్త, ఒక ప్లస్ పోయినా ఒక మైనస్ మిస్ అయినా మనకి గ్రాఫ్ అనేది యూ షేప్ రాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ ఏం తీసుకుంటామంటే -2 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో -2 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో -2 తీసుకున్నాం అనుకోండి, వై ప్లేస్లో ఏమొస్తుంది, ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, -2 రాయాలి. -2² అంటే ఎంతనన్నా 4, ఈ వాల్యూ వరకు 4, ఈ వాల్యూ వరకు 4. తర్వాత -3 × -2, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 3 2s ఎంత 6, తర్వాత -4, ఈ వాల్యూ వరకు. అంటే ఎక్స్ ప్లేస్లో -2 రాస్తే వై వాల్యూ ఇంత వస్తుంది.
ఇప్పుడు -4కి +4కి క్యాన్సిల్, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 6. ఈ వాల్యూస్ రాసుకోవడం వస్తే చాలు. సో x వాల్యూ -2, y వాల్యూ 6, -2, 6. దిస్ ఈజ్ వన్ పాయింట్. తర్వాత ఇంకో పాయింట్ చూద్దాం. ఎక్స్ ప్లేస్లో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేస్లో -1 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇది మనకు కావాల్సిన పాలినామియల్. ఎక్స్ ప్లేస్లో -1 తీసుకుందాం. ఎక్స్ ఉన్న చోటలో -1. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1. -3 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s ఎంత 3, 1 + 3, ఓకే, -4. 1 + 3 ఎంత 4, -4 + 4 -4 క్యాన్సిల్ చేస్తే 0. సో y వాల్యూ ఎంత 0. రైట్. తర్వాత నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 0 రాద్దాం. ఈ పాలినామియల్ ఎక్స్ ప్లేస్లో 0 రాసామనుకోండి, ఈ టర్మ్ 0నే, 0² అంటే 0, ఈ టర్మ్ కూడా 0నే. ఈ మొత్తం 0 అయినప్పుడు y వాల్యూ ఎంత ఏం మిగులుతుంది? ఈ మొత్తం 0, ఇంతవరకు 0 వచ్చేసింది మనకి. ఇంతవరకు 0 వస్తే y = ఎంత -4, అంటే y ప్లేస్లో ఏం రాసుకోవాలి? -4 రాసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వాల్యూ ఎక్స్ ప్లేస్లో 1 రాసాము. ఎక్స్ ప్లేస్లో 1, ఎక్స్ ఉన్న చోటలో 1 రాద్దాం. 1² అంటే ఎంత నాన్న 1, ఓకే, 1 కదా. 1² అంటే 1 ప్లస్ -3 ఇంటూ 1, ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి 1 మైనస్ ఎంత వస్తుంది 3, 1 - 3, తర్వాత -4, ఏది 1 రాసినప్పుడు చూడండి. -3 -4 ఎంత -7. 1 - 7, 1లో 1కి 1 - 7 అంటే ఎంత -6. సో ఇక్కడ ఏం రాసుకుందాం? -6 రాసి, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామండి? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 రాద్దాం. ఎక్స్ ప్లేస్లో 2, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 అంటే మనకు పాజిబుల్ వాల్యూస్ -2 -1 0, ఓకే, 1 2 3 వరకు తీసుకుంటాం, చాలు ఎనఫ్. వీలైతే 4 కూడా, 2 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకోండి, వై ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 2² అంటే ఎంత 4, అంటే 4, ఓకే, -3 2s 6, ఒక మైనస్ ఉంది కాబట్టి 6, ఓకే, రైట్. తర్వాత -4 +4కి -4కి క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగులుతుంది? ఓన్లీ 6 ఒక్కటి మాత్రం మిగులుతుంది. కాబట్టి A6 -6 రాసి. అలాగే నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకుందామంటే 3 తీసుకుందాం. మనం ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? 3. ఎక్స్ ప్లేస్లో 3 తీసుకున్నప్పుడు మీరే చెప్పండి. 3² అంటే ఎంత 9, ఓకే, 3 3s ఎంత 9, ఇది +9 -9, ఇక్కడేమో +9, ఇక్కడ +9, ఇక్కడ -9 క్యాన్సిల్ చేసాం. ఎంత వస్తుంది? -4. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకుందామండి? ఇక్కడ 4 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 4² అంటే ఎంత 16, 3 4s ఎంత 12, ఓకే, ఇక్కడ 4² అంటే ఎంత నాన్న 16, తర్వాత 3 4s ఎంత 12, 12లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 16లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 4, +4 -4 క్యాన్సిల్ చేస్తే ఎంత 0. కాబట్టి y ప్లేస్లో ఏమొస్తుంది? 0, 4, 0 ఇంతవరకు తీసుకున్నాం మనం. 2, -2, 6, -1, 0, 0, 4, 1, -6, 2, -6, 3, -4, 4, 0. 5 తీసుకున్నాం అనుకోండి, 5 తీసుకుంటే 6 వస్తుంది వాల్యూ, ఓకే. 5 తీసుకున్నప్పుడు చూడండి. ఇప్పుడు మనము ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది మొత్తం ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్, ఈ యాక్సిస్ మొత్తం వై యాక్సిస్. ఇప్పుడు మనము ఆ పాయింట్స్ ప్లాట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తామంటే చూడండి అన్న, -2, 6 అనే పాయింట్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఈ -2, 6ని ఏమనుకోవచ్చు అంటే ఏ అనుకోవచ్చు. ఈ పాయింట్ ఏ,
బి సి డి ఈ ఎఫ్ జి ఇలా జాయిన్ చేసుకుంటే వెళ్తాం. -2, 6 ఫస్ట్ -2, 6 ఎక్స్ వాల్యూ -2 వై వాల్యూ 6. ఇదేమో ఎక్స్ వాల్యూ -2 నాన్న, ఇక్కడ వై వాల్యూ ఏమో 6, ఇదేమో 6 -2, 6. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, -1, 0 ఎక్స్ వాల్యూ -1 వై వాల్యూ ఎంత 0. -1, 0 అంటే పాయింట్ ఇక్కడే ఉంటుంది, నో డౌట్ దాని గురించి మీకు. -2, 6 ఎక్స్ ఏమో -2 వై ఏమో +6, ఇది -2 + 6. -2 + 6 అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంది, ఇదేమో -2 ఇదేమో +6, -2 + 6 అంటే ఈ పాయింట్ ఇక్కడ. ఓకే, -1, 0 -1 ఎక్స్ ఏమో -1 వై ఎంత 0, వై 0 ఇదే కదా, కాబట్టి -1, 0 0, 4 ఎక్స్ ఏమో 0 వై ఎంత 4 ఎక్స్ 0 వై ఎంత -4 నాన్న, ఇక్కడ సారీ ఇప్పుడు మైనస్ పెట్టలేదు, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. 0, -4 ఎక్స్ ఏమో 0 ఎక్స్ 0 వై ఎంత 4 ఇదేమో ఎక్స్ 0 ఇక్కడ వై ఎంత -4 ఇక్కడ, కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ ఉంటుంది. పాయింట్స్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. 1, 6 ఎక్స్ ఏమో 1 వై ఏమో -6 ఇదేమో 1 వై -6 ఇక్కడ, కాబట్టి -1, 6. నెక్స్ట్ వై 2 ఎక్స్ ఏమో 2 వై ఎంత -6 2, -6 ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ ఏమో 3 వై ఏమో -4 ఇక్కడే కదా -4 3, -4. నెక్స్ట్ ఎక్స్ 4 వై 0 4, 0 అంటే ఆ పాయింట్ మీద ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 5, 6. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నిటిని వరుసగా జాయిన్ చేస్తాం, ఒక గ్రాఫ్ గీద్దాం. ఇలా గ్రాఫ్ గీసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇలా గ్రాఫ్ గీసుకుంటూ వెళ్తే ఏ షేప్ వస్తుంది మనకి, పెరాబోలా షేప్ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే పెరాబోలా షేప్ అంటాం. యూ షేప్ని ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే పెరాబోలా షేప్ వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ ఇలా గీయకూడదు నాన్న, ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసి వి షేప్ రాకూడదు. ఇక్కడ మాత్రం కంపల్సరీ మనకి యూ షేప్ రావాలి, యూ షేప్ రావాలి. అలా వస్తే అనేది కరెక్ట్. ఓకేనా, మనకు ఎక్కడ ఈ గీసిన గ్రాఫ్ కరెక్టో కాదో అర్థమైపోతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఒక పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఒక పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇంకో పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇంకో పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకుందాం. మన గీసిన గ్రాఫ్ అనేది ఈ షేప్ వస్తుంది. ఓకేనా, ఈ షేప్లో ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్ గ్రాఫ్ ఉండదు. అంటే మనం ఏ పాయింట్ దగ్గర తప్పు చేసినట్టు ఈ పాయింట్ మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ అనేది ఎక్కడ రావాలి, ఈ పాయింట్ దగ్గర. అంటే గ్రాఫ్ చూసి గీసిన గ్రాఫ్ను బట్టి మనం కరెక్ట్ గీసామా తప్పు గీసామా అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ ఎస్ఏకి వస్తుంది ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఎస్ఏకి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఇచ్చారనుకోండి, ఆ పి ఆఫ్ ఎక్స్ను మనం ఏమనుకుంటాం వై అనుకుంటాం. వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్. ఆ క్వాడ్రాటిక్ పాలినామిల్ గ్రాఫ్ గీస్తాం. ఆ గ్రాఫ్ అనేది ఏమొస్తుంది, యూ షేప్ వస్తుంది. ఇక్కడ చూడండి, వీ లొకేట్ ద పాయింట్స్ listed above on the graph paper and draw the graph. Is the graph of this quadratic polynomial is a straight line. It is like U-shaped curve. ఇది స్ట్రైట్ లైన్ రాదు, U-shaped curve. It intersect the x-axis at 2 points. ఎందుకంటే క్వాడ్రాటిక్ పాలినామిల్కి మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 జీరోస్ ఉంటాయి. డిగ్రీ ఎంత 2. లీనియర్ పాలినామిల్కి డిగ్రీ ఎంత 1. లీనియర్ పాలినామిల్కి డిగ్రీ 1 కాబట్టి x-axisని 1 పాయింట్ దగ్గర కట్ చేస్తాం. క్వాడ్రాటిక్ పాలినామిల్కి డిగ్రీ ఎంత 2 కాబట్టి ఎన్ని జీరోస్ ఉండొచ్చు, మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. ఉండాలని రూల్ లేదు, 2కి బిలో 2 ఉండొచ్చు, లేకపోతే 1 ఉండొచ్చు, 0. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax square plus bx plus a not equal to 0, the graph corresponding equation y is equal to ax square plus bx plus c is either open upwards like this shape or open downwards. This is depends upon
ఏ ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ప్రాబ్లంలో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసాం అనుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత? 1. ఓకేనా? ఏ అని ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ వాల్యూ అయితేనేమో గ్రాఫ్ అనేది అప్వర్డ్స్, అలా కాకుండా -x² కానీ -2x² కానీ ఉందనుకోండి, గ్రాఫ్ అనేది డౌన్వర్డ్స్. అంటే అది దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది? ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ద షేప్ ఆఫ్ దీస్ కర్వ్స్ ఆర్ కాల్డ్ పారాబోలాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్? ద షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? ద షేప్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ పారాబోలా షేప్. ఓకే, పారాబోలా. అయితే ఇక్కడ పారాబోలా అనేది దీన్ని ఇలా ఉంటేనేమో అప్వర్డ్స్ అంటాం. దిస్ ఈజ్ అప్వర్డ్స్, దిస్ ఈజ్ డౌన్వర్డ్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ, అంటే x² కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సరే, ఇక్కడ ఈ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఈ ప్రాబ్లంలో ఈ కర్వ్ అంటే ఈ పారాబోలా అనేది గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ చేసింది? -1, 0 ఈ పాయింట్ దగ్గర కట్ చేసింది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి? -4, 0. ఇంకో పాయింట్ ఏంటి? -4, 0. ఇది 4, 0. 4 ఇక్కడ తిరిగి వస్తుంది. 4, 0 అనే పాయింట్ దగ్గర కట్ చేసింది. 4, 0. ఓకే, 4, 0 అనే పాయింట్ దగ్గర, తర్వాత -1, 0 అనే పాయింట్ దగ్గర కట్ చేసింది. కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత? -1. ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత? 4. దేర్ఫోర్ ఇక్కడ ఈ పాలినామియల్కి జీరోస్ ఏంటి? -1, 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, ఇక్కడ x యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నాయో వాటిని మనం ఏమంటామంటే జీరోస్ అంటాం. x యాక్సిస్ని -1, 0 దగ్గర కట్ చేసింది. అయితే ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత? -1. ఇక్కడ x యాక్సిస్ని 4, 0 దగ్గర కట్ చేసింది. ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత? 4. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ -1, 4. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఉండాలన్నా, y ఈజ్ ఈక్వల్ టు x² - x - 6. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి 6 - x - x². అండ్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఈచ్ కేస్. వాట్ డూ యూ నోటీస్? ఈ గ్రాఫ్ అనేది ఈ ప్రాబ్లంకి గ్రాఫ్ ఇస్తుంది, ఈ ప్రాబ్లంకి కూడా గ్రాఫ్ ఇస్తుంది. ఈ ప్రాబ్లంకి గ్రాఫ్ ఏమో ఈ షేప్ వస్తుంది, ఈ ప్రాబ్లంకి గ్రాఫ్ ఏమో ఈ షేప్ వస్తుంది. ఈ టూ కండిషన్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకేనా? మీరేం చేయాలంటే ఈ టూ ప్రాబ్లమ్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.